నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. వాము గత వారం నాణ్యమైన వాము కోసం ప్యాకింగ్ యూనిట్ల డిమాండ్ నెలకొన్నందున వాము ధర ప్రతి క్వింటాలుకు 300 నుండి 400 వృద్ధి నమోదైంది. అయితే గుజరాత్లో యాసంగి పంట సేద్యం చేపట్టినందున కొందరు స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ధరలు మందగమనంలో చలిస్తున్నాయి. గత వారం మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ మార్కెట్లు మూసివేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ప్రతిరోజు 1000 బస్తాల కొత్తవాము రాబడిపై ఎరుపు రకం 13,500 నుండి 15,000, తెలుపు రకం 15,500 నుండి 17,000, ఆకుపచ్చ సరుకు మీడియం 18,000 నుండి 20,000, నాణ్యమైన సరుకు 21,000 నుండి 22,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జామ్నగర్లో ప్రతిరోజు 1,200 బస్తాల పాత సరుకు అమ్మకంపై మీడియం 11,000 నుండి 11,500, మీడియం బెస్ట్ 14,000 నుండి 14,500, ఆకుపచ్చ సరుకు 19,000 నుండి 20,000 మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో ప్రతిరోజు 250 నుండి 300 బస్తాల కొత్త వాము రాబడిపై నాణ్యమైన సరుకు 13,000 నుండి 15,000 మరియు 500 పాత సరుకు అమ్మకంపై 9,000 నుండి 14,000 మరియు మహారాష్ట్రలోని నందూర్బార్ మార్కెట్లో ప్రతిరోజు 50 బస్తాల కొత్త వాము రాబడిపై 8,500 నుండి 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వచ్చే వారం రాబడులు పోటెత్తనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.